హరహర మహాదేవ శంభో శంకర. ఈసారి పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. పూర్వకాలంలో ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది. ఈమె ఎప్పుడు సూర్య భగవానుడి భక్తురాలుగానే ఉండేది. ప్రతి ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి గోవు పేడను తెచ్చుకొని వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్క పూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారం ఈ విధంగానే చేసేది. సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. కానీ ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తీసుకొని వచ్చి వాకిలి అలుకుతూ ఉండేది. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచి నీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండటం చూసి పొరుగింటామె ఎప్పుడూ ఈర్ష్యపడుతూ ఉండేది. నా ఆవు పేడ వలనే కదా ఈ అవ్వ ఈ విధంగా ఇల్లు అలుకుతుంది, సుఖంగా కూడా ఉంది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు కదా అని అనుకుని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తూ ఉండి నిద్ర పోలేకపోయింది. రాత్రంతా ఒకటే ఆలోచన, రేపు పేడ దొరకకపోతే ఉపవాసం ఎలా ఉండాలి అని అనుకుంది. కరుణామయుడైనటువంటి ఆ సూర్య భగవానుడు ఈ చిన్న కోరికను తీర్చడా అని అనుకుంది. కోడి కోతతోనే పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. గుమ్మం ముందు ధవళ వర్ణంలో మెరిసిపోతున్నటువంటి ఒక ఆవు కనిపించింది. అవ్వను చూడగానే అది పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అప్పుడు అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలను పూర్తి చేసింది. ఆవు అక్కడి నుంచి కదల్లేదు. తను వండుకున్నది ఆవుకు ముందు పెట్టి ఆ తర్వాత తాను తినింది. అవ్వ రాత్రైనా ఆవు కదలలేదు. దేవుడే తనకిచ్చాడు అని అనుకుని ఇంట్లోనే కట్టేసుకుంది. రోజు ఆవుకు మేత పెడుతుంది. పొరుగుంటామే ఈ ఆవు అవ్వకసలు ఎవరిచ్చారు, బహుశా ఈమె దొంగలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరాన్ని మోపి ఆవును తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఆమె దేవుణ్ణి తలచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, అవును నేనే ఇచ్చాను, తెల్లవారక మునుపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 రూపాయలు రొక్కమివ్వు అని ఆజ్ఞాపించాడు. ఇక అవ్వ కోడి కోతతోనే నిద్రలేచి ఈ రోజైనా సరే పొరుగామెకు పేడ ఇస్తుందా లేదా అనే ఆలోచనతో వీధిలోకి వచ్చింది. అదే సమయంలో గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి, అవ్వ ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని గారు 10 రూపాయల రొక్కమిచ్చారు, తీసుకో అని అన్నాడు. దాంతో అవ్వ ఎంతగానో సంతోషించింది. ప్రతి నిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించేది. దాంతో ఆ ఊళ్ళో గ్రామస్తులంతా ఆదివారం వ్రతం చేయటం మొదలుపెట్టారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడు అవటం వలన బెచ్చమెత్తుకొని జీవనం సాగించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతకగలడు? పాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినం కృషించిపోయింది. ఆ బాలుడు చిక్కిపోవటం వలన ఆ బ్రాహ్మణుడి భార్య భర్తతో ఈ విధంగా పలికింది, అయ్యా, నేను చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విను. మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఒక ఆవును తీసుకొనిరా. ఆ మాట విని భర్త ఏమని చెప్పాడంటే, ఓసి, నీకు ఏమైనా వెర్రి పట్టిందా? మనకు చూస్తే కడు పేదవారం, పాలిచ్చే ఆవు మనకు ఎలా దొరుకుతుంది? ధనరత్నాలు మన దగ్గర లేవు కదా. నేను లోకంలో ఏ విధంగా ధన్యతను పొందగలను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అలాంటి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారికి ఎవరు భయపడతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. భార్య దానికి ఎంతగానో బాధపడి, ఓ బ్రహ్మదేవుడా, నీవు
మా వంటి పేదవారి ఇంట్లో ఈ బిడ్డనసలు ఎందుకు పుట్టించావు? ఏం తిని ఈ బిడ్డ బతకాలి? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది కదా అని ఎంతగానో బాధపడుతూ ఉండగా పిల్లవాడి ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్నటువంటి కమండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలను జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి ఎంతగానో సంతోషించి భర్తను చూసి ఈ విధంగా పలికింది. అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే ఆవును తీసుకురా అని చెప్పగానే భార్య మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆ డబ్బును తీసుకొని గ్రామాలు తిరగటం మొదలుపెట్టాడు. ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరుడితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు. అతడి ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి. దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది. అతని ఆవులలో బోధ అనే ఆవు ఉంటుంది. అది చాలా దుష్టబుద్ధి కలిగినది. బయటికి మేతకు వెడితే పొరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తూ ఉంటుంది. ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగానే పెరవారి పొలంలో చొరబడి పండిన పంట తినేస్తూ ఉంది. అది చూసిన షావుగారు అతి కోపంతో, ఇక దీని ముఖం చూడకూడదు. అవును, ఇప్పుడే అమ్మేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరీ లేదు. ఇప్పుడు బేరం వస్తే 5 రూపాయలకే ఇచ్చేస్తాను అని అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఈ విధంగా పలికాడు. షావుకారు, వినండి, 50 రూపాయల ఖరీదు గల ఆవైనప్పటికీ అందుకు మీకు మంజూరు లేదు. 5 రూపాయలను నేనే ఇస్తాను. ఆవు దూడ రెండూ నాకు ఇప్పించండి అని అనగానే షావుకారు ఈ విధంగా అన్నాడు. ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా అని అనగానే బ్రాహ్మణుడు ఈ విధంగా పలికాడు. మీరు షావుకారులై ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి విన్నాడో ఏమిటో. ఈ ఆవును అతనుకు ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా. బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు. ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుణ్ణి చూసిన కలువ వలె ఎంతగానో సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందాన్ని పొందింది. కొన్ని రోజులు ఆ విధంగానే గడిచిపోయాయి. ఆ తర్వాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు. పొద్దు పోయే వేళైంది. ఆవు రాక కోసం బ్రాహ్మణుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక కుదరకపోయేసరికి వెతకటం కూడా మొదలుపెట్టాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో చూశాడు. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆవును వెతకటానికి బయలుదేరి వెళ్ళి కొంత దూరం నడిచి అక్కడకు వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు. మధుసూదనుడికి త్రినాద దేవతలు దర్శనం ఇవ్వటం. అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఈ విధంగా పలికారు. ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది? అసలు నీవెక్కడికి వెళుతున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని అనగానే ఆ బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేనొక పేదవాడిని, బెచ్చమెత్తుకొని బతికేవాడిని. నాకు ఒక ఆవు కూడా ఉంది. అదిప్పుడు కనిపించటం లేదు. ఈరోజు శ్రీపురం సంత అవుతుంది. ఆ సంతకు వెళ్ళి దానికోసం వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోతే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథస్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెడుతున్నాను అని తన సంగతిని తెలియజేశాడు. అది విన్న త్రిమూర్తులు బ్రాహ్మణుడికి ఏం చెప్తున్నారంటే, నీవు ఎలాగూ సంతకు వెళుతున్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అనగా అందుకు బ్రాహ్మణుడు, మీకు ఏం దినుసులు కావాలి అని అడిగాడు. దానికి త్రిమూర్తులు ఈ విధంగా పలికారు. 1 పైసా ఆకు, చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చిపెట్టమన్నారు. ఆ మాట విని బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి? నా దగ్గర 1 అణా పైసా కూడా లేదు. నేను పేదవాడిని కదా, బెచ్చమెత్తుకొని జీవించేవాడిని కదా అని పలకగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరంటు పొద కనిపిస్తుంది కదా, దాని మొదలులో 3 పైసలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ పైసలు తీసుకో అని అనగానే ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు కనిపించాయి. ఇక ఇంకా పైసలు ఉంటాయో ఏమో అని ఆ చెట్టును ఇంకా పైకి లాగుతూ ఉన్నాడు. అది చూసిన త్రినాథులు, ఓయి బ్రాహ్మణుడా, నీకేమైనా వెర్రి పట్టిందా? అందులో ఇక పైసలు లేవు.
ఎంత దొరికితే అంతే ఉంటాయి అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి చేతులు జోడించగా త్రినాథుడు ఈ విధంగా పలికారు. ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి ఈ విధంగా అన్నాడు. అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేనెలాగూ తెస్తాను, మరి వాటిని ఎలా తీసుకురావాలి అని అడగగా నీ భుజం మీద ఉన్న గావంచాలో తీసుకొని రమ్మన్నారు. అందుకు బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని పలకగా త్రిమూర్తులు ఈ విధంగా పలికారు. ఓయి, నీతో కపటం చెప్పటం లేదు. మమ్ము తలచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురా అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. అక్కడికి వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఇక చేసేది ఏమేలాక త్రినాథులు తెమ్మన్న సరుకులు తేవటం కోసం అంటే నూనె, వక్కలు, గంజాయి తీసుకుని రావటానికి బజారుకు వెళ్ళాడు. బజారుకు వెళ్ళి తెలకల వానితో ఈ విధంగా పలికాడు. 1 పైసా నూనె ఈ గావంచాలో పొయ్యి అని అన్నాడు. అందుక తెలకవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళి ఒక ముసలి తెలకల వారిని నూనె అడిగాడు. బ్రాహ్మణుడు అంత ముసలివాడు ఈ విధంగా అన్నాడు. దిగమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడగగా 1 పైసా నూనె మాత్రం ఇవ్వమని అడిగాడు. తెలకలవానికి గావంచాను చూపించాడు. అప్పుడు తెలకలవాడు ఈ విధంగా అన్నాడు. ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీణ్ణి మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఎంతగానో ఆలోచించి కొలత పాత్రను తిరగేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచ కొనచెంగు పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, తెలకవాని కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది. అది చూసి అతను మూర్ఛపోయాడు. తెలక వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలివాని ముఖంపైన నీళ్లు చల్లి సేదదీర్చి కూర్చోబెట్టారు. ఏం చెప్తాను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడో లేదో. అతను వెళ్ళగానే నా కుండలో ఉన్నటువంటి నూనె 1 చుక్క కూడా లేకుండా పోయింది అని అన్నారు. అందరూ ఆ మాటలు విని ఎంతగానో బాధపడ్డారు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చాడు. మమ్మల్ని కూడా నూనె అడిగాడు. లేదు అని అనగానే మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అలా అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుడు వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నారు. విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉంది. నీకు పూర్తిగా ఇచ్చేస్తాము, పట్టుకొని వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన కొట్టులోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటిలాగే భర్తీ అయిపోయింది. అది చూసి ముసలి తెలకనవాని ఆనందానికైతే అంతు లేకుండా పోయింది. విప్రుడి గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు. త్రిమూర్తుల వారికి సామాన్లన్నీ ఇచ్చేసి సెలవు అడిగాడు. త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరపటం. సెలవడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఈ విధంగా అన్నారు. ఓయి, నీ కష్టం చూసి మా మదిలో దయకలిగింది. ఒక మాట విను. నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలైపోయి అధిక సంపదలు కలుగుతాయి అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఓ స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు. దానికి త్రినాథులు ఈ విధంగా పలికారు. ఓ ద్విజుడా, మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు. కొంచెంతోనే మేము తృప్తి చెందుతాము. ఇప్పుడు నీవు తెచ్చినటువంటి 3 పైసల సామాగ్రి చాలు. పూజా ద్రవ్యాలు ఇంతే అని త్రిమూర్తులు చెప్పారు. మాకు వీటితోనే మేళా చెయ్యి. అసలు మేళా ఎలా చెయ్యాలి అని అంటే 3 మట్టి ప్రమిదల యందు గంజాయి నలిపి అందులో నిప్పును దూపంగా వేయాలి. దీపపు ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనే మీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలు తెచ్చి అక్కడే ఉంచి సకల పదార్థాలను స్వామివారికి సమర్పించాలి. అలా చేసిన ఎడల సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు విని పూజ చేయటానికి ఉపక్రమించాడు. చెట్టు మొదట్లో పూజను మొదలుపెట్టి గంజాయిని ముందుగా సిద్ధంగా ఉంచాడు. అప్పుడు త్రిమూర్తులు ఆ గావంచాలో చెంగు చీర్చి ఒత్తులు చెయ్యి అని అనగా ద్విజుడు ఈ విధంగా అంటున్నాడు. నేను పేద బ్రాహ్మణుని, బెచ్చమెత్తుకొని దినం గడుపుకొని కుటుంబ పోషణ చేసుకునేవాణ్ణి. అన్న వస్త్రాలకు చాలా కష్టపడుతున్నాను. దీపం ముట్టించటానికి అగ్గి కూడా లేదు. నా గావంచ వత్తులకు సరిపోతుంది. నా ఆవు దొంగల పాలైంది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో నేను పూజ చెయ్యాలి అని ఆ బ్రాహ్మణుడు విచారిస్తూ అలాగే కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు ఈ విధంగా పలికారు. ఓ
ఓ ద్విజుడా, మదిలో నువ్వు చింతించకు. నీ ఆవు పెయ్య నీకు దొరుకుతాయి కదా, నీవు నీ కుటుంబము సౌఖ్యంగానే ఉంటారు. నీకు వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అందుకు బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యము అని చెప్పాడు. దీపం వెలిగించటానికి అగ్గి లేదే, నేనేం చేయను అని అనగా త్రిమూర్తులు ఈ విధంగా పలికారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలు మూసుకో అని అనగానే బ్రాహ్మణుడు వెంటనే నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి స్వామికి మేళాను సమర్పించాడు. మేళా ఇచ్చి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. త్రినాథులు బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించటం. ఇలా చేసిన తర్వాత త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా తోవలో బ్రాహ్మణుడికి ఆవు దూడ 2 కనిపించాయి. దీంతో బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి, త్రినాథుల వారు నా యందు దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చారు అని అనుకున్నాడు. వారి పూజ బాగా చేశాను కదా అని అనుకొని ఆవు దూడను తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి. అది చూసి అధికంగా సంతోషాన్ని పొంది ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం మొదలుపెట్టాడు. చేయవలసిన కార్యక్రమాలను అందరికీ నిశితంగా వివరించి చెప్పాడు. తన స్నేహితులను పిలిచి వెనకటి వలె మేళా కూడా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి. ఈ పరిస్థితులకు కారణం షావుకారులందరూ వ్యాపారాలు మూసివేశారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అదేంటంటే, ఒక బ్రాహ్మణుడు బెచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి కూడా. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేశారు. అందరూ కూడా మోక్షాన్ని పొందారు. ధన ధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయాయి, మా క్రయ విక్రయాలు అసలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను అక్కడికి పిలిపించి కోపంతో ఈ విధంగా పలికాడు. త్రినాథులు అనే దేవతలు ఏ దేవతలు? వారిని మీరు ఎలా పూజిస్తున్నారు? నేను చెప్పే మాట వినండి. రాజుగా ఇది నా ఆజ్ఞ. ఆ పూజ మీరు అస్సలు చేయకూడదు. అలా పూజను ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదీలో ఉండవలసి వస్తుంది. అలా కాని ఎడల సోలం వెయ్యబడుతుంది అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. త్రినాథులు రాజుపైన కోపగించుకోవటం, యువరాజు మరణం ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపులు ఘోష వినిపిస్తుంది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తారు. రాజు దైవకృప తప్పటం వలనే తన కుమారుడు చనిపోయాడు అని అనుకుంటున్నాడు. కుమారుడి ముఖం చూస్తూ రాజు ఏడవటం మొదలుపెట్టాడు. తల్లి, బంధువులు మొదలైన వారందరూ దుఃఖిస్తూనే ఉన్నారు. దహనం చేయటానికి స్వర్ణభద్ర నదీ తీరమందు ఆ శవాన్ని ఉంచారు. త్రినాథుల దయతో యువరాజు బతకటం త్రినాథులకు దయ కలిగింది. రాజకుమారుణ్ణి బతికిచ్చేద్దామా, మనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజులు వారి సమూహాన్ని చూసి ఈ విధంగా అన్నారు. మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు? ఎందుకిలా విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు అసలు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అనగా త్రిమూర్తులతో ఈ విధంగా పలికారు. నీతో ఏం చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏ దోషం చేశాడో కానీ ఇతను చనిపోయాడు అని అనగానే ఆ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను పూజిస్తే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా చేయటానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకుతాడు అని వివరంగా చెప్పి త్రినాథ మూర్తులు అదృశ్యమైపోయారు. అందరూ వారి మాటలు విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజధానిలో మారు మోగాయి. 7 మేళాలు చేయటానికి ఆ రాజుగారు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ ఎంతగానో సంతోషించారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు. అందరి నోటి నుంచి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించాయి. వర్తకుడు త్రినాథుల మేళ
చోటుకు మొక్కుకోవటం. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్ర నదీ తీరంలో ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. వారిని చూసి ఆ వర్తకుడు ఈ విధంగా అడిగాడు: ఓ జనులారా, త్రినాదుల పేర్లు అసలు ఏమి పేర్లు? మీరెందుకు స్మరిస్తున్నారు? వినటానికి చాలా శ్రద్ధగా ఉన్నాయి అని పలకగానే రాజుగారి మనుషులు ఈ విధంగా అన్నారు: ఓ వర్తకుడా, విను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడు అయ్యాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవటం వలన ఇతన్ని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయటానికి కూర్చొని ఉన్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగింది. వచ్చి వీడిని బతికించారు. అందుకే మేము 7 మేళాలు చేయటానికి ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు. ఈ విధంగా రాజుగారి మనుషులు చెప్పగా విని షావుకారు మదిలో కూడా ఎంతగానో సంతోషించి, అటువంటి ప్రభువు ఎక్కడ ఉంటారు? చనిపోయిన రాజకుమారుడు బతికి కూర్చున్నాడు. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నాయి. నేను ఈ ఓడపైన వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నా వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పం చేసుకుని ఓడలో కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు. పైదేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగొచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మేళా చేయకపోవటం వలన ఓడ మునిగిపోవటం. తన నౌకరులు అందరూ ఓడలోని ధనాన్ని మోసుకుపోయారు. ధనాన్ని ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభువుల వారి మేళాలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపం వచ్చి దండన విధించాడు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకుని వర్తకుడు భూమిపైన పడి గోల పెట్టాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుంచి త్రినాదులు ఈ విధంగా పలికారు: నీవు మాకు మేళాలు ఇచ్చావు కదా, అందుచేత ఓడ మునిగిపోయింది. నువ్వు మమ్మల్ని మర్చిపోయావు. 5 మేళాలు నువ్వు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవు ఇచ్చారు. అది విని షావుకారు మదిలో ఎంతగానో దుఃఖాన్ని పొంది, నేను సంకల్పం చేసి ఉన్నాను. ప్రభువుల మహిమను నేను మర్చిపోయాను. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళానికి కావలసినటువంటి సామాగ్రి తెచ్చుకొని స్నేహితులను పిలిపించి ప్రభువుల వారికి మేళాను సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసిన వ్యాపారి పట్టలేని సంతోషాన్ని పొందాడు. పరిచారకులు, నౌకర్లు ఓడలో గల ధనమంతా అలాగే ఉన్నాయి. అప్పుడు షావుకారు ధనాన్ని మోయించి ఇంటిలోకి ప్రవేశించాడు. గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళాగా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు చేశాడు. మేళాలు చూడటానికి అంతా వస్తున్నారు. ఇటువంటి స్థితిలో గుడ్డివాడొకడు తోవను పోయే వారితో: అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళుతున్నారు అని పలికాడు. వారు మేళా చూడటానికి వెళుతున్నాము అని సమాధానమిచ్చారు. అది విన్న గుడ్డివాడు: అన్నా, నాకు కళ్ళు లేవు. మీరందరూ నేత్రాలతో చూస్తారు. నేను దేనితో చూస్తాను అని అనగా మేళాకు వెళ్ళేవారు ఈ విధంగా పలికారు: ఓ ఈ గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజించు, నీ కళ్ళు కనపడతాయి. ప్రభువుల వారి మహిమను చూడవచ్చు అని చెప్పి వారు మేళా వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ తోవలో కూర్చొని స్వామివారికి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళు కనిపించాయి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం వెళ్ళిపోయాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసి: నీవు గుడ్డివాడివి కదా, ఇంత కష్టంలో ఎక్కడికి వెళుతున్నావు అని. గుడ్డివాడు ఈ విధంగా చెప్పాడు: అయ్యా, నేను మేళాన్ని చూడటానికి వెళుతున్నాను. ఆ మాటలు విన్న సొట్టవాడు: స్వామివారి దయ నా మీద లేదు కదా, చేతులు కాళ్ళు సొట్టపడి ఉన్నాయి. నేనెలా నడుస్తాను? నీకు కాళ్ళున్నాయి, దేక్కొని వెళ్ళగలవు అని అనగా గుడ్డివాడు ఈ విధంగా పలికాడు: నీవు త్రినాథ స్వామివారిని భజించు, నీ కాళ్ళు చేతులు బాగుపడతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను గుడ్డివాడిని కదా, నాకు ఏమాత్రము కళ్ళు కనిపించవు. కానీ త్రినాథ స్వామివారిని భజించడం వలన కొంచెం కళ్ళు కనిపిస్తున్నాయి. అందువలన నీవు కూడా ఆ స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ అవుతాయి అని చెప్పాడు. అది విన్న సొట్టవాడు త్రినాథ 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 అని భజించాడు. గుడ్డివాడితో ఈ విధంగా పలికాడు: నీకు కాళ్ళున్నాయి కదా, నువ్వు నడవగలవు. నేనెలా నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళి నేను త్రోవను చూపుతూ ఉంటాను. నిశ్చింతగా ఇద్దరం మేళాకి చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపైన కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు.
నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా, సొట్టవాడు, అయ్యా నేను నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళాకి దగ్గరలోకి ప్రవేశించారు. ఇదిలా ఉండగా ఆ మేళా జరిగే స్థలానికి నిత్యము ఒక వైశ్యుడు వస్తూ ఉండేవాడు. అతను త్రినాథ మేళా చెల్లించకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకొని మేళా చేసే వారందరూ వైష్ణవుడు రాగానే మేళా చెల్లించకుండా నీవు వెళ్ళిపోతున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయటమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నాయనలారా, అపరాధం, నేను చేసింది అపరాధమే, నన్ను క్షమించండి. ఇక నుంచి మేళా కాకుండా నేను వెళ్ళను. నేను నికరంగా చెప్తున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను అని పలికాడు. దైవయోగమైన ఆ క్షణమే ఆ వైష్ణవుడి గురువుగారు వచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ శిష్యుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు కనిపించలేదే అని వైష్ణవు గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఆమె ఈ విధంగా చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు అని అనగానే గురువుగారు మేళా ఎవరిది అని అడిగాడు. అందుకు ఆ ముసలిది త్రినాథుని మేళా అని సమాధానమిచ్చింది. ఆ మాటలు విన్న గురువుగారు మేళా దగ్గరకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అది చూసిన గురువుగారికి కోపం వచ్చింది. వెంటనే గురువుగారు బాగా తిట్టి మేళా స్థలాన్ని, సామాగ్రిని కాలితో తన్నేశాడు. ఆ తర్వాత గురువుగారు తన శిష్యుణ్ణి పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురవసాగింది. కటిక చీకటి కావటం వలన తోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది. గురువు ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి అతని భార్య, కుమారుడు చనిపోయి ఉన్నారు. వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుణ్ణి పట్టుకొని లేపి కూర్చోపెట్టి గురువుగారి ముఖంపైన నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధం చేశారు. త్రినాథ మేళాని పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళాలు చేస్తే మీ భార్య, కుమారులు బతుకుతారు అని శిష్యుడు పలకగా ఆ మాట విని గురువుగారు 5 మేళాలు ఇవ్వటానికి ఒప్పుకోగానే వెంటనే భార్య, కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుణ్ణి, అధముణ్ణి, ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళాన్ని సమర్పించాడు. నూనె కాండం చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు, చక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు. ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారికి కుష్టు వ్యాధి, గుడ్డితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. ఎవరైతే కొంటెగా హాస్యంగా చెప్తే గుడ్డితనము, నడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలాల్లో ఉంచి ముందు విష్ణువుని పూజించాలి. చందనము, పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి. నైవేద్యాన్ని సమర్పించి గంజాయిలో అగ్నిని వెయ్యాలి. తాంబూలం 3 భాగాలు వేసి ఉంచాలి. త్రిమూర్తుల వారి ఎడమ భాగంలో వినాయకుడిని ఉంచాలి. 3 దీపాలు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని పలకాలి. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదాలపైన పడాలి. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినాలి. ప్రసాదాన్ని అందరూ పంచుకొని సేవించాలి. ఈ విధంగా త్రినాథులను పూజిస్తే త్రినాథుల అనుగ్రహం తప్పకుండా అలాంటి వారికి కలుగుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రినాథులుగా ఈ వ్రతకథలో పూజించటం జరిగింది. ఒకేసారి త్రిమూర్తులు పూజించే వ్రతం ఎక్కడా లేదు. ఈ విధంగా త్రిమూర్తులను ఒకేసారి పూజించే వ్రతమే త్రినాథ వ్రత. ఇందులో గంజాయి ధూపం సమర్పించాలని ఉంటుంది. ప్రస్తుతం గంజాయి కలిగి ఉండటం చట్టరీత్యా నేరం కనుక పొగాకునే సమర్పించుకోవచ్చు. గంజాయి సమర్పించటం అంటే చాలామందికి ఈ వ్రతం పట్ల సదభిప్రాయం కలగకపోవచ్చు. కానీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కాలభైరవ స్వామి ఆరాధనలో మద్యం, కళ్ళు వంటివి సమర్పిస్తారు. ఈశ్వర ఆరాధనలో గంజాయి, పొగాకు వంటివి సమర్పించటం మనం చూడవచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో మీ సంకల్పాన్ని బట్టి మేళా అంటే వ్రతాన్ని కొన్ని సంఖ్యల్లో చేయవచ్చు. సాధారణంగా మనం బేసి సంఖ్యలో అంటే 1, 3, 5, 7, 11 ఇలా మేళాలు సమర్పించవచ్చు. అంటే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మంగళం భగవాన్ విష్ణు మంగళం, మధుసూదన మంగళం, పొండరీకాక్ష మంగళం, గరుడధ్వజ నీలాచల నివాసాయ
నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం మంగళం. భగవాన్ విష్ణు మంగళం మధుసూదనం మంగళం. పుండరీకాక్ష మంగళం. గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. ఎవరైతే ఈ త్రినాథ వ్రతను ఒక్కసారైనా వింటారో వారికి సకల దోషాలు తొలగిపోతాయి.